రాధారాణి మ్యామ్, శ్రీ అలపతి రాజేంద్ర గారు, శ్రీ యోగ సత్యనారాయణ గారు, మన అందరూ గెస్ట్ అందరికీ నమస్కారం. నిన్న మోవ సత్యనారాయణ గారు నాకు చెప్పారు ఇలాగా ఈరోజు కొంచెం మోటివేషనల్ టాక్ లాగా ఇవ్వాలి. కానీ నిజంగా చెప్తే నా దగ్గర మోటివేషన్ ఇవ్వడానికి ఏం మ్యాటర్ లేదు. మోటివేషన్ నా ప్రకారంగా మోటివేషన్ స్వయంగా వస్తుంది. స్వయంగా రాలేదంటే అదే సస్టైనబుల్ లేదు. కొంచెం సమయం తర్వాత మీరు అందరూ మర్చిపోస్తారు ఆ విషయంలో. సో ఎప్పటి వరకు చాలామంది మీకు స్టడీస్ లేకపోతే మన డిగ్నిటరీస్ గురించి చెప్పారు. నా దగ్గర అంత పెద్ద మ్యాటర్ కూడా లేదు. నేను మీకు 3 మ్యాటర్ గురించి చెప్తాను. ఇప్పుడు వరకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను ఏం నేర్చుకున్నాను ఆ విషయంలో నేను మీకు అందరికీ చెప్తాను. ముందుగా ఇక్కడే చాలామంది పిల్లలు ఉన్నారు. సో పిల్లల కోసం ఒక పాయింట్ ఉంది నా దగ్గర. ఫెయిలియర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సరే, ఫెయిలియర్స్ అంటే చిన్న చిన్న ఫెయిలియర్స్ వస్తాయి. విరాట్ కోహ్లీ చూడండి, ఎంత పెద్ద క్రికెట్ ప్లేయర్ ఉన్నారు, కానీ ఆయన కూడా కోవిడ్ సమయంలో చాలా బాగాలేదు ఆడుకున్నారు. రోజర్ ఫెడరర్ కొన్ని రోజు ముందు ఆయన కూడా ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఆయన అడ్మిట్ చేశారు బెస్ట్ ప్లేయర్. ఎప్పటి వరకు టెన్నిస్ ఎక్స్పర్ట్స్లో మీరు మాట్లాడిస్తే ఆయన వాళ్ళు చెప్తారు మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ టెన్నిస్ ప్లేయర్స్. కానీ ఆయన కూడా పాయింట్స్ మీరు చూస్తే 52% పాయింట్స్ హీ లాస్ట్. సో ఇలాగా ఫెయిలియర్స్ వస్తాయి, చిన్న చిన్న ఫెయిలియర్స్ వస్తాయి. యూ హ్యావ్ టు టేక్ లెసన్స్. ఫెయిలియర్స్ నుంచి పాఠాలు తీసుకోండి అంతే. మన లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అదే చూసుకోవాలి. ఈ లాంగ్ టర్మ్ గోల్ మాత్రమే మీరు చూస్తే ఫైనల్గా మీకు సక్సెస్ వస్తుంది. సెకండ్ పాయింట్, సక్సెస్కి చాలా దారి ఉన్నాయి. దెర్ ఈజ్ నాట్ వన్ సెట్ వే టు బీ సక్సెస్ఫుల్. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్. మీరు ఒక మాత్రమే లేదు, గోల్ చూడాలి. సో మీ అందరికి గోల్ పబ్లిక్ సర్వీస్ ఉంటే అప్పుడు కూడా మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సివిల్ సర్వీస్ ఒకటే, పాలిటిక్స్ కూడా ఒక ఆప్షన్ ఉంది. ఎన్జిఓస్లో మీరు పని చేస్తే అదే కూడా మీ గోల్తో అలైన్డ్ ఉంది. సిమిలర్లీ సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్, ఇలాగా జుడిషియల్ సర్వీసెస్, చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో నెవర్ ఎవర్ అజ్యూమ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ సెట్ పాత్ వే టు సక్సెస్. ఇక్కడే నాకు మోవ సత్యనారాయణ గారు చెప్పారు 500 అలాగా ఆడియన్స్ ఉంటుంది. సమ్ 30 కిడ్స్కి వాళ్ళు ప్రోత్సాహం ఇస్తారు. రిమైనింగ్ మీ అందరికీ నేను ఎప్పుడు చెప్తున్నాను, మీ దగ్గర ఎప్పుడు ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ బీ గుడ్ ఇన్ స్పోర్ట్స్, యూ కెన్ బీ గుడ్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అకాడమిక్స్, యూ కుడ్ బీ అ గ్రేట్ బిజినెస్ మ్యాన్. దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు సర్వ్ ది సొసైటీ, టు ఫైండ్ దట్ పర్పస్ అండ్ ఫీల్ దట్ కంటెంట్మెంట్. థర్డ్, don't never ever hesitate to ask for help. సరే, మీకు సహాయతం కావాలైతే అడగండి. ఇక్కడే చాలామంది ఉన్నారు, మీ ఫ్యామిలీలో చాలామంది ఉంటారు, మీ స్కూల్లో మీ టీచర్స్, మీ సీనియర్స్, మీ స్నేహితులు అందరూ మీకు హెల్ప్ ఇస్తారు. కానీ అడగాలి. అదే మీరు హెసిటేట్ చేస్తే మీకు చాలా ఇబ్బంది పడుతుంది. అదే నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి మీకు చెప్తున్నాను. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ నేను 4 టైమ్స్ ఇచ్చాను. ఫస్ట్ 2 టైమ్స్ ఐ కుడ్ నాట్ క్లియర్ ప్రిలిమ్స్. ఎందుకు? నా అరోగెన్స్ వలన. ఐ డి నాట్ ఆస్క్ ఫర్ హెల్ప్. వాట్ డూ ఐ మీన్ బై హెల్ప్? ఐ డి నాట్ కన్సల్ట్. నా కాలేజ్ నుంచి చాలామంది సీనియర్స్ ఈ సర్వీస్లో ఉన్నారు. నా స్నేహితులలో కూడా చాలామంది ఈ ఎగ్జామ్ ఇచ్చారు, సక్సెస్ కూడా వాళ్ళు చూశారు. కానీ నేను వాళ్ళతో ఈ విషయంలో మాట్లాడలేదు. ఐ కుడ్ హ్యావ్ టాక్ టు దెమ్, ఐ షుడ్ హ్యావ్ టాక్ టు దెమ్, ఐ డిడ్ నాట్. అప్పుడు నాకు అర్థమైంది, ఆ ఫెయిలియర్ చూసిన తర్వాత
అప్పుడు నాకు అర్థమైంది, help, if I ask for help, that does not mean I am discounting my abilities. I am not discounting anything. There are resources around me. నా దగ్గరే రీసోర్సెస్ ఉన్నాయి, నా దగ్గరే స్నేహితులు ఉన్నాయి, నా దగ్గరే సీనియర్స్ ఉన్నాయి. హెల్ప్ తీసుకోవాలి. ఆ డిస్కషన్ చేసిన తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ అటెంప్ట్ సేల్డ్ వెరీ బ్యూటిఫుల్లీ. చాలా ఎఫర్ట్స్, a lot of my efforts were saved. A lot of mistakes నేను ఇప్పటి వరకు తప్పుగా చేశాను, అదే కూడా వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. సో దాట్ వాజ్ రిజాల్వ్డ్. పర్సనల్ ఫ్రంట్లో కూడా అప్పుడు ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో కొంచెం స్ట్రెస్, కొంచెం డిమోటివేషన్ లాగా వస్తుంది. టాక్ టు ఫ్యామిలీ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు అందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. యూ నెవర్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. మీ తర్వాత మీ ఫ్యామిలీలో కొంచెం గ్యాప్ ఉంటుంది, జనరేషన్ గ్యాప్ ఉంటుంది. దట్ కెనాట్ బి ఎలిమినేటెడ్. బట్ యూ హ్యావ్ టు బిలీవ్ దే హ్యావ్ యువర్ గుడ్, దే విష్ ఫర్ యువర్ గుడ్, దే వాంట్ ది బెస్ట్ ఫర్ యూ. సో ట్రై ఎస్టాబ్లిషింగ్ దట్ బాండ్ విద్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ పేరెంట్స్, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు నిజంగా కొంచెం ఫ్యాక్ట్స్ హైడ్ చేయడానికి అవసరం లేదు. నిజంగా మీరు మాట్లాడేస్తే యూ విల్ రియలైజ్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విల్ ఆల్సో ఇంప్రూవ్. తర్వాత స్ట్రెస్ లెవెల్స్, చిన్న చిన్న ఫెయిలియర్స్తో పడుతుంది, అదే కూడా యూ విల్ బీ అవుట్ ఆఫ్ దట్ సైకిల్. సో ఈ 3 మ్యాటర్స్ మాత్రమే నా దగ్గర పిల్లల కోసం ఉన్నాయి. I hope and I wish all the very best to you. I'm sure ఇప్పుడు మీరు చాలా మీరు అందరూ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. I remember my time when I was sitting there, and I wish all the very best to you. Stay confident, stay hopeful, give your best in whatever you choose to do. Thank you so much. My all the best.